హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో బూందీ లడ్డు రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్లో కనుక లడ్డూలను చేస్తే ఎక్కువ రోజుల వరకు లడ్డూలు జ్యూసీగా ఉండి చాలా టేస్ట్గా ఉంటాయి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకునే విధంగా కొలతలు అండ్ టిప్స్తో చూపిస్తున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓ గిన్నెలో 1 kg జల్లించుకున్న శనగపిండిని తీసుకోవాలి. పిండిని జల్లించడం వలన ఎక్కువ ఉండలు కట్టకుండా బ్యాటర్ని తొందరగా కలుపుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒకేసారి నీళ్లు పోయకుండా చూసి కలుపుకోండి. ముందుగా ఇలా దగ్గరగా ఉండలు లేకుండా కలుపుకొని ఆ తర్వాత పిండి కన్సిస్టెన్సీని తగ్గట్టుగా మరీ పల్చగా కాకుండా మరీ దగ్గరగా కాకుండా ఇలా చూపించే విధంగా కలుపుకొని మూత పెట్టి ఓ 1/2 అవర్ రెస్ట్ ఇవ్వండి. ఒకవేళ ఉండలు కట్టినా కూడా పిండి నాని చక్కగా కలిసిపోతుంది. మరి ఈ పిండి నానేలోపు షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద గిన్నె నుంచి అందులో 1 kg పిండికి 800 grams నుంచి 1 kg దాకా షుగర్ని తీసుకోవచ్చు. మామూలుగా బయట స్వీట్ షాప్లో కొనేంత స్వీట్గా ఉండాలంటే 800 grams తీసుకోండి. తీపి ఎక్కువ తినేవాళ్ళు 1 kg దాకా తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ తీసుకోకండి. నేనైతే 800 grams షుగర్ని తీసుకున్నాను. అందులో 600 ml దాకా వాటర్ని యాడ్ చేసేసి పంచదారని కరగనివ్వండి. ఇలా పంచదార కరిగిన తర్వాత అందులో 2 tablespoons పాలను వేసుకోండి. పాలను వేయడం వలన షుగర్లో ఉండే డస్ట్ అంతా కాసేపటికి మరిగి పైన లేయర్ లాగా తేలుతుంది. ఇప్పుడు గరిటెతో ఆ డస్ట్ మొత్తాన్ని తీసేస్తూ ఉండండి. కాసేపటికి పాకం చూస్తే ఇలా జిగురు జిగురుగా తయారవుతుంది. అప్పుడు పెసరపప్పు గింజంతా పచ్చకర్పూరం వేసుకోండి. లడ్డు ఫ్లేవర్ బాగుంటుంది. అలాగని పొరపాటున ఎక్కువ వేయకండి, చేదొచ్చేస్తుంది. కొద్దిగా వేయండి చాలు. అలాగే ఉంటే చిన్న ముక్క పటిక కానీ 1/2 tablespoons ఆఫ్ లెమన్ జ్యూస్ కానీ వేసుకోండి. ఇప్పుడే షుగర్ సిరప్ గట్టిపడకుండా ఉండి లడ్డూలను జ్యూసీగా ఉంచుతుంది. నెక్స్ట్ 2 tablespoons ఆఫ్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసేసి అంతా బాగా కలుపుకున్న తర్వాత మరోసారి పాకంని చెక్ చేసి చూస్తే ఇదిగో ఇలా తీగ పాకం వచ్చాక మూత పెట్టి పక్కనుంచుకోండి. ఇప్పుడు పిండిని మరోసారి కలుపుకోండి. నేనైతే ఈ పిండిలో ఎటువంటి ఫుడ్ కలర్ కానీ బేకింగ్ సోడా కానీ వాడట్లేదు. ఇప్పుడు బూందీలను ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని ఉంచి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసి ఈ ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. అప్పుడే బూందీలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఆయిల్ బాగా వేడైన తర్వాత కొద్దిగా పిండిని వేసి చూస్తే ఇలా ఆయిల్ వేడయ్యాక బూందీ గరిటె ఉంటే తీసుకోండి, లేకపోతే చిల్లుల గిన్నె ఉన్నా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు బూందీ గరిటెలో గుంట గరిటెతో ఒక్కొక్క గరిట పిండిని పోస్తూ ఇలా తిప్పుకుంటూ ఉంటే బూందీలు పడుతుంది. అయితే బూందీ గరిటెని ఇలా మీడియం హైట్లో పెట్టి చేసుకోవాలి. ఎక్కువ హైట్లో ఉంచితే తోకలు వస్తాయి. ఇప్పుడు ఈ బూందీలన్నీ వేసిన తర్వాత 2-3 సార్లు తిప్పి తీసేయండి. లడ్డులకు బూందీలు కాస్త మెత్తగా ఉండాలి. కారా బూందీలాగా క్రిస్పీగా ఫ్రై చేయకూడదు. బూందీలు తీసేసిన తర్వాత ఆయిల్లో చిన్న చిన్న మోతీస్ ఉండిపోతాయి. వాటిని కూడా ఇలా స్ట్రైనర్తో తీసేయండి, లేకపోతే మోతీస్ మాడిపోయి నెక్స్ట్ వేసే బూందీలకు అంటుకొని నల్లగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆయిల్ని మళ్ళీ కాసేపు వేడి చేసి బాగా వేడయ్యాక నెక్స్ట్ వాయి బూందీలు వేసుకోవాలి. లేకపోతే బూందీలు రౌండ్గా రావు, ఫ్లాట్గా అయిపోతాయి. ఇలాగే నేను చెప్పిన విధంగా మిగిలిన పిండితో అన్ని బూందీలను చేసుకొని లాస్ట్లో 1/2 కప్పు జీడిపప్పు పలుకులు ఇంకా 1/2 కప్పు కిస్మిస్లను ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక వేరే బౌల్లోకి తీసి పక్కనుంచుకోండి. ఇప్పుడు ఈ బూందీలను వేడిగా ఉండే షుగర్ సిరప్లో యాడ్ చేసేసుకోండి. ఒకవేళ షుగర్ సిరప్ చల్లగా అయితే కనుక మళ్ళీ స్టవ్ మీద ఉంచి వేడైన తర్వాత బూందీలను యాడ్ చేసేసుకోండి. వేడి మీద బూందీలను వేయడం వలన బూందీలు సిరప్ని పీల్చుకొని
మెత్తగా అవుతాయి. లడ్డూలు చుట్టుకోవడానికి ఈజీ అవుతుంది. మొత్తం బూందీలలోంచి పావంతు బూందీలను మిక్సర్ జార్లో వేసి గ్రైండ్ చేసి తీసుకోవాలి. అంతా బాగా కలుపుకున్న తర్వాత తాకగలిగేంత వేడిగా ఉన్నప్పుడు ఫ్రై చేసుకున్న జీడిపప్పు పలుకులు, కిస్మిస్లను వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా ప్రెషర్ ఇస్తూ అంతా కలుపుకొని లడ్డూలను చుట్టుకోవాలి. బూందీలు క్రిస్పీగా ఫ్రై అయినా కానీ షుగర్ సిరప్ గట్టిగా అయినా కూడా లడ్డూలు రావు. చూడండి ఎంత జ్యూసీగా సాఫ్ట్గా ఉన్నాయో. లడ్డూలు అయితే టేస్ట్ చాలా బాగున్నాయి. నేను లడ్డూలన్నీ చేసేసి 2 గంటలు ఆరిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎంత జ్యూసీగా సాఫ్ట్గా ఉన్నాయో. లడ్డూలు అయితే టేస్ట్ చాలా బాగున్నాయి. ఈ పండగకి మీరు కూడా లడ్డూలను తప్పకుండా ట్రై చేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కుదిరితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.